హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వచ్చి సండే మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. ఇంకా మా జశ్వి అయితే నిద్ర లేవలేదు. మా వారైతే వాకింగ్కి వెళ్ళారండి. ఇంక ఈరోజు టిఫిన్ స్పెషల్ వచ్చి పెసరెట్ అయితే చేశానండి. పల్లీ చట్నీ చేసేసాను. ఇది అయ్యేలోపు జశ్వి అయితే నిద్ర లేచిందండి. ఇంకా మా వారు కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అయితే టిఫిన్ చేసేసాము. జశ్వి పాప కథలైతే చూస్తుందండి టీవీలో. అది చూస్తూ టిఫిన్ అయితే చేసేసింది. ఇంకా 11కి అలాగా కర్బూజా అయితే కట్ చేసిస్తే తిన్నని చెప్పేసిందండి. ఇంకా పాలు వేసి జ్యూస్ కింద చేసి ఇచ్చానండి. పాలు కూడా తాగదు కదా, ఇంకా ఇలా అన్న తాగుతుందని చెప్పి కొంచెం షుగర్ వేసి పాలు వేసి జ్యూస్ అయితే చేశాను. నచ్చిందంటండి, కొంచెం తాగి ఇచ్చేసింది. ఇంకా మా వారికి కూడా ఇచ్చానండి. ఇంకా కర్బూజా జ్యూస్ అయితే తాగేసాము. ఇంకా లంచ్ అయితే చేయాలండి. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ వచ్చి చికెన్ ఫ్రై అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకొని తగినంత సాల్టు, కొంచెం పసుపు వేసుకొని గరిటతో కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించాలండి. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మంచిగా మూత పెట్టి 2-3 మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలండి. వాటర్ అంతా దగ్గరికి పడిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కారం అయితే వేసేసి ఒక్కసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకొని కారాన్ని కూడా మంచిగా మగ్గేలాగా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే రెడీ అయిపోతుందండి చికెన్ ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేను చాలాసార్లు చాలా ప్రాసెస్లో చూపించానండి. ఇదొక ప్రాసెస్ అనమాట, చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా ట్రై చేయండి. మా లంచ్ అయితే ఇదేనండి. వైట్ రైస్ అయితే వండాను. ఇంకా వేడివేడిగా చికెన్ ఫ్రై కూడా ఉంది. పప్పు అయితే ఉందండి. మా లంచ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసాము. లంచ్ అయితే సరిపోదు కదండి, చూడండి ఎన్ని గిన్నెలు వచ్చినాయో. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మా వారు మా పాప ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూస్తున్నారండి. నేను కూడా జాయిన్ అయ్యాను. ఇంకా పని అయిన తర్వాత మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను కర్రీ వండుతూ. మూవీ అయితే చాలా బాగుందండి. మూవీ అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసి మా వారైతే కొంతసేపు పడుకున్నారు. ఇంకా టైం వచ్చి 3 అవుతుందండి. ఇంకా జస్విన్ అయితే మార్నింగ్ ఏమీ ఫ్రెష్ చేయించలేదు. ఇంకా 3 అవుతుంది కదండి. ఈరోజు చింతలూరు వెళ్దామని చెప్పి నూకాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నామండి. ఇంకా అక్కడికే బయలుదేరుతున్నాము. ఇంకా టీ అయితే పెట్టేశానండి. ఇంకా అందరం లేచి తలస్నానాలు అయితే చేసేసి రెడీ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోదాము నైట్ అని అనుకున్నామండి. ఇంకా ఏసీ అయితే ఆగిపోయింది అమ్మ వాళ్ళది. ఇంకా జశ్వి అయితే ఉండలేదండి. ఇంకా అందుకే రిటర్న్ అయితే వచ్చేసాము. లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగిపోదాం అనుకున్నాము. జశ్వి పాపను అయితే ఈ విధంగా రెడీ చేశానండి. తలస్నానం చేయించాను. ఇంకా జస్ట్ అలా క్లిప్ పెట్టేశాను. ఇంకా హౌస్కి అయితే లాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరామండి. కిందకైతే దిగుతున్నాము. కిందకి దిగిన తర్వాత రోడ్డు మీద కొంతసేపు ఇలా ఆడుకుందండి. జస్ట్ అలా వీడియో తీసాను ఒక రీల్ కోసం. ఇంకా మార్నింగ్ నుంచి పడుకోలేదండి. ఇంకా బయలుదేరిన తర్వాత చింతలూరు వెళ్ళేంత వరకు పడుకొనే ఉంది. ఇంకా అప్పుడైతే నిద్ర లేచిందండి. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మా వారు తొందరగా పద రిటర్న్ రావాలి కదా అంటున్నారు. ఇంకా చింతలూరు అయితే వచ్చేసామండి. బైక్ అయితే పక్కన పార్క్ చేసేసారు. నడుచుకుంటూ లోపలికి వెళ్ళామండి. ఇంకా కాగడాలు అయితే వేయించేసాము. ఎప్పుడూ ఏడ్చేస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా అంతే భయపడిపోయింది. కాగడాలు వేయించేసి ఇంకా కళ్ళు అయితే దిష్టి తీస్తారండి. ఈ విధంగా ఇక్కడ కూడా ఏదో చేసేస్తున్నారా అని చెప్పి భయపడిపోయింది. కళ్ళు దిష్టి తీసిన తర్వాత ఒక కోడి పిల్ల కూడా దిష్టి తీస్తారండి. ఇలా చిన్నపిల్లలకి చేస్తారు, అందరూ తీయించుకుంటారు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా జశ్వికి ఇలాగే తీయిస్తామండి. ఇంకా కోడి పిల్లకు కూడా భయపడిపోయింది. ఇంకా ఆయన చూపిస్తే నవ్వుతుంది అప్పుడు. ఇంకా అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ అన్నీ తీసుకున్నానండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొని గాజులు లోపలికైతే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము. మంచిగా దర్శనం అయితే అయిపోయిందండి.
ఫ్రీ లైన్ అయితే చాలామంది ఉన్నారండి. టికెట్ తీసుకుని వెళ్ళాము. ఈచ్ వన్ టికెట్ అయితే 50 రూపీస్ అండి. ఇంకా 100 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకుని వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకా బయటకైతే వచ్చేసాము. రిటర్న్ వచ్చేయాలి కదండి, అందుకని ఏమీ కొనలేదు. జస్ట్ అలా తీర్థం చూసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. బయట అయితే చాలా తీర్థం అయితే ఇంకా జరుగుతుందండి, చూసేయండి. ఇంటికైతే వచ్చేసామండి. వెళ్ళి రావడం కదా నీరసం అయితే వచ్చేసింది. ఇంకా ఈరోజు వ్లాగ్ ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యు టుమారో.